కివీస్తో జరుగుతున్న రెండో వన్డేని గెలిచి రాజ్కోట్లోనే సిరీస్ గెలుపు రుచి చూద్దామనుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ అసలు నెరవేరలేదు. ముందు బ్యాటింగ్ కష్టాలు, ఆ తర్వాత కేఎల్ రాహుల్ మెరుపులతో భారత్ కోలుకున్న బౌలింగ్లో మాత్రం తేలిపోవడం, యంగ్తో కలిసి మిచెల్ చేసిన పోరాటంతో భారత్కు ఓటమి తప్పలేదు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్ను ముందు బ్యాటింగ్కి ఆహ్వానించింది. వరుసగా వస్తున్న ఫెయిల్యూర్స్ నుంచి బయటపడాలని కెప్టెన్ గిల్ ఈసారి విశ్వ ప్రయత్నమే చేశాడు. బ్యాడ్ లక్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెత్త షాట్స్కి బలయ్యారు. గిల్ 56 పరుగులు చేసి అవుట్ కావడం, అయ్యర్ కూడా ఆదుకోకపోవడంతో 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. అయితే ఆ టైంలో కేఎల్ రాహుల్ దేవుళ్లా ఆదుకున్నాడు జట్టుని. జడ్డు, నితీష్ కుమార్లను అడ్డం పెట్టుకుని స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు గేర్లు వేస్తూ సెంచరీ బాదేశాడు రాహుల్. 92 బాల్స్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 112 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ కనీసం 285 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్కు ఇవ్వగలిగింది. ఇక కివీస్ బ్యాటింగ్లో కాన్వే, హెన్రీ నికోలస్ల వికెట్లను భారత్ బౌలర్లు త్వరగానే కూల్చిన విల్ యంగ్తో కలిసి డారెల్ మిచెల్ అద్భుతంగా పోరాడాడు. యంగ్ 87 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ కోల్పోగా, మిచెల్ మాత్రం 117 బాల్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. చివర్లో ఫిలిప్స్ మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ భారత్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సో సిరీస్ గెలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఆదివారం జరగనుంది.